అందరికీ నమస్కారం. చాలామంది జ్యోతిషపరంగా అయ్యా మాకు సంతానం కలగలేదు, సంతానం కలగాలి, జ్యోతిషపరంగా ఏమైనా మా సమస్యకి పరిష్కారం చెప్పండి అంటారు. ఎంతోమంది కండి నా కెరియర్లో చక్కటి సమస్యలు పరిష్కారాలు చెప్పి వాళ్ళని భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తే ఏ విధంగా వాళ్ళు కలిసి ఉంటే భార్యాభర్తలు సంతానం కలుగుతుందని చెప్పడమే కాదండి, ఆడ సంతానం కలుగుతుందా మగ సంతానం కలుగుతుందా అని కూడా పక్కాగా చెప్పొచ్చండి. జ్యోతిష శాస్త్రంలో జాతక కుండలిలో వాళ్ళ భార్యాభర్తల యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ టైంని చూసి అది లేని వాళ్ళకి మొహము చేతి రేఖలను చూసి సంతానం ఎప్పుడు కలుగుతుంది, అది మగ సంతానమా ఆడ సంతానమా అనే విషయాలు కూడా మనం ఎంతో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందులో ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలండి. కవల పిల్లలు పుట్టుతారు అని చెప్పి కూడా చెప్పడం జరగడమే, ఎంతోమందికి అలా జరిగి కూడా వాళ్ళు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎలాగంటే జ్యోతిష శాస్త్రంలో ఇన్ని విషయాలు ఉంటాయా అని. ఖచ్చితంగా ఉంటాయి. ఏమండి, పిల్లలు కలగలేదు అని చెప్పడానికి కూడా నిజంగా ఒకప్పుడు చాలా సిగ్గుపడేవారండి. ఎందుకంటే ఈ వ్యాపకాలు కానీ, ఈ రోజున టెక్నాలజీ కానీ, ఈ యొక్క వైఫై లైఫ్ కానీ, ఈ యొక్క యూట్యూబ్లు, ఫేస్బుక్లు, టెక్నికల్గా మనం సోషల్ మీడియాలో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి రాత్రి దాకా ఎన్ని జోకులు అంటే ప్రతి ఒక్కరికి పొద్దు నుంచి రాత్రి దాకా ఫోన్ చేతిలో పట్టుకొని ఈ మెసేజ్లు చదవటాలు, వాట్సాప్లు, గీట్సాప్లు, ఫేస్బుక్లు, అకౌంట్లు ఇవే ఉంటాయి. కాబట్టి చాలా టెక్నికల్గా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. మనుషులు దగ్గర అవ్వటం, అందులో భార్యాభర్తల మధ్య కూడా బిజీ లైఫ్ అయిపోవటం, బాగా జాబ్ కష్టపడి పొద్దునుంచి రాత్రి కష్టపడిపోవటం, ఉద్యోగంలో వ్యాపారంలో అలసిపోవటం వల్ల కూడా గతంలో వేరే పనే ఉండదండి. చూడండి, మీరు నమ్ముతారో లేదో తప్పు కాదు, పెద్దవాళ్ళు అంటే మా తరం వాళ్ళందరూ కూడా 10 సంతానాలు 12 సంతానాలు కలిగిన ఫ్యామిలీ ఉండేదన్నమాట. మరి వాళ్ళకు అంత సంతానం ఎలా కలుగుతుంది? ఈరోజు ఒక్క సంతానానికి దిక్కు లేకుండా పోయిందే. 3 సంవత్సరాలైనా పిల్లలు లేరు. ఎందుకయ్యా మీకు పిల్లలు లేరని అడిగితే వాళ్ళనే సమాధానం, స్టార్టింగ్లో వద్దనుకున్నామండి, కాస్త ఆపేసాము, 3 ఏళ్ళు మేము సెటిల్ అవ్వాలని చెప్పేసి, 3 ఏళ్ల తర్వాత మాకు ఏజ్ 30 దాటిపోతే ఇప్పుడు పిల్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఎంత ట్రై చేసినా మాకు పిల్లలు కలగట్లేదండి, అందుకే డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాము, 10 లక్షలు ఖర్చు పెడుతున్నామంటారు. కాబట్టి ఎప్పుడూ లేని ఈ మార్కెట్లో ఫెర్టిలిటీ సెంటర్లు ఎన్ని వచ్చేసాయంటే ఇండియాలో. ఏమిటండి ఈ ఫెర్టిలిటీ సెంటర్ నాకు అర్థం కాదు. అన్ని మన దౌర్భాగ్యం అన్నమాట. యాక్చువల్గా భార్యాభర్తల మధ్య మంచి అండర్స్టాండింగ్, చక్కటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఒకరినొకరు క్షమించుకోవటం, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవటం, ఇవన్నీ కూడా కలిగి ఉండి ప్రేమతో మీరు ఎప్పుడైతే కలిసి ఉంటారో మీ మనసులో సంతానం కలగాలి అనే దృఢ అభిప్రాయంగా ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా మీ పితృదేవతల యొక్క ఆశీస్సులతో మీకు సంతానం కలుగుతుందండి. మీ జాతకంలో మీకు సంతానం ఎప్పుడు కలుగుతుంది, పుట్టేది ఆడపిల్ల మగపిల్ల అనే విషయాలు కూడా చక్కగా చెప్పొచ్చు. మీరు మీ జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను, మీ గోపాలయ్య గారు.